అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎట్టకేలకు గుడ్ న్యూస్ చెప్పారు. భారత్పై విధించిన ప్రతీకార సుంకాలను తగ్గిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. భారత్పై విధించిన ప్రతీకార సుంకాలను 25% నుండి 18% తగ్గిస్తున్నట్లు ట్రంప్ ప్రకటించడంతో ఆయనకు ప్రధాని మోదీ కృతజ్ఞతలు తెలిపారు. దీంతో ఇప్పటి వరకు అమెరికా భారత్ మధ్య కొనసాగిన ట్రేడ్ వార్కు ఎండ్ కార్డ్ పడింది. భారత్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గుడ్ న్యూస్ చెప్పారు. రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నామనే నెపంతో భారత్పై భారీగా సుంకాలు విధించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎట్టకేలకు స్వరం మార్చారు. ప్రధాని మోదీతో ఫోన్లో చర్చలు జరిపిన ట్రంప్ భారత్తో వాణిజ్య ఒప్పందానికి అంగీకారం తెలిపినట్లు సోషల్ మీడియాలో ప్రకటించారు. భారత్పై విధించిన ప్రతీకార సుంకాలను 25% నుంచి 18% తగ్గిస్తున్నట్లు ట్రంప్ తన ప్రకటనలో పేర్కొన్నారు. అమెరికాపై విధిస్తున్న సుంకాలను 0 స్థాయికి చేర్చడానికి, రష్యా నుంచి చమురు దిగుమతులను నిలిపివేయడానికి భారత్ అంగీకరించిందని ట్రంప్ తెలిపారు. ట్రంప్ ప్రకటనను స్వాగతించిన ప్రధాని మోదీ భారత ప్రజల తరపున ఎక్స్లో కృతజ్ఞతలు తెలిపారు. అయితే వాణిజ్య ఒప్పందాన్ని మాత్రం ప్రధాని మోదీ ప్రస్తావించలేదు. భారత ఉత్పత్తులపై ఇక నుంచి 18% అమెరికా సుంకమే అమలు కానుందని ప్రధాని మోదీ ఎక్స్లో పోస్టు చేశారు. ఇది ఎంతో సంతోషకరమని వెల్లడించారు. అద్భుత ప్రకటన చేసినందుకు 140 కోట్ల మంది భారతీయుల తరపున అధ్యక్షుడు ట్రంప్నకు చాలా ధన్యవాదాలు అని మోదీ తెలిపారు. అయితే మోదీ వాణిజ్య ఒప్పందం గురించి ప్రస్తావించలేదు. ప్రపంచంలోని 2 అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలు కలిసి పనిచేస్తే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని అన్నారు. ఎన్నో అవకాశాలకు ద్వారాలు తెరుచుకుంటాయని చెప్పిన మోదీ ప్రపంచ శాంతికి, సుస్థిరతకు, సుసంపన్నతకు ట్రంప్ నాయకత్వం ఎంతో కీలకమని పేర్కొన్నారు. శాంతి కోసం ట్రంప్ చేసే ప్రయత్నాలకు భారత్ పూర్తి మద్దతిస్తుందని అన్నారు. 2 దేశాల భాగస్వామ్యాన్ని అత్యున్నత స్థాయికి చేర్చేందుకు ట్రంప్తో సన్నిహితంగా కలిసి పనిచేసేందుకు ఎదురు చూస్తున్నామని ప్రధాని మోదీ వివరించారు. రష్యా నుంచి చమురు కొంటున్నందుకు విధించిన 25% అదనపు సుంకం కలుపుకొని ఇప్పటి వరకు భారత్ ఉత్పత్తులపై పడుతున్న 50% సుంకాలు ట్రంప్ ప్రకటనతో 18%కి తగ్గనున్నాయి. భారత ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టిన మొదటి రోజే ట్రంప్ మోదీతో మాట్లాడడం విశేషం. భారత వస్తువులపై ట్రంప్ విధించిన 50% టారిఫ్ల వల్ల ఎదురయ్యే అడ్డంకులను అధిగమించేందుకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్లో కొన్ని చర్యలను ప్రతిపాదించారు. అంతలోనే భారత్పై అమెరికా విధించిన సుంకాలు 18%కి తగ్గించినట్లు ట్రంప్ ప్రకటించడం ప్రధాని మోదీ సర్కార్ జరిపిన చర్చలకు వచ్చిన ఫలితమే. రష్యా నుంచి చమురు కొనుగోలు చేయవద్దని భారత్పై అమెరికా తీవ్రంగా ఒత్తిడి చేసింది. కానీ దేశ ప్రయోజనాల దృష్ట్యా భారత్ వెంటనే వెనక్కి తగ్గలేదు. రష్యా నుంచి చమురును ఎప్పటి మాదిరిగానే కొనుగోలు చేసింది భారత్. దీంతో భారత్పై ట్రంప్ ప్రతీకార సుంకాలు విధించారు. భారత్పై ట్రంప్ 50% టారిఫ్ విధించారు. అయినా భారత్ వెనకడుగు వేయలేదు. పరిస్థితులను అంచనా వేసింది, పరిణామాలను ఊహించింది, సమయస్ఫూర్తితో వ్యవహరించింది. అమెరికా మనకెంత అవసరమో అమెరికాకు మన అవసరం అంతే ఉంది. అందుకే కేంద్రంలోని మోదీ సర్కార్ వ్యూహాత్మకంగా పావులు కదిపింది. అమెరికాపై పూర్తిగా ఆధారపడకూడదని భారత్ నిర్ణయం తీసుకుంది. మార్కెట్ రిస్క్ను తగ్గించుకునే విధంగా డైవర్సిఫై చేయడం మొదలుపెట్టింది. కొత్త మార్కెట్ల అన్వేషణ మొదలుపెట్టింది. యూరోపియన్ యూనియన్తో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదుర్చుకుంది. ఇది 2 దేశాల దీర్ఘకాల అభివృద్ధికి చాలా కీలకం. దీంతో అమెరికాకు వాస్తవం బోధపడింది. అప్పుడు కూడా అమెరికా సైలెంట్ కాలేదు. ఇండియాతో EU డీల్ అంటే పరోక్షంగా రష్యాకు యుద్ధ వనరులు సమకూర్చడమే అని హెచ్చరించింది. EU కూడా అమెరికాను లెక్క చేయలేదు. అదే సమయంలో గ్రీన్లాండ్ విషయంలో అమెరికా తీరును తప్పుపట్టింది. ట్రంప్ వ్యవహార శైలితోనే EU, భారత్ మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ తొందరగా కుదిరిందని నిపుణులు అంచనా వేస్తున్నారు. భారత్పై టారిఫ్లు విధించడం ద్వారా అమెరికాకే ఎక్కువ నష్టం. ఎందుకంటే భారత ఎగుమతులకు అమెరికా మార్కెట్ ఎంత అవసరమో అమెరికా ఎగుమతులకు భారత మార్కెట్ కూడా అంతే అవసరం. ప్రపంచంలోని జనాభాలో 2వ స్థానంలో ఉన్న భారత్ మార్కెట్ లేకపోతే అమెరికా ఉత్పత్తులు అమ్ముడుపోవు. అదేవిధంగా టెక్నాలజీ రంగంలో అమెరికా ఆధిపత్యం చెలాయించడానికి భారత నిపుణులే మూలాధారం. వీరు లేకుండా టెక్నాలజీ రంగంలో అమెరికా ముందుకు వెళ్లలేదు. అంతేకాదు సరికొత్త ఆవిష్కరణలు సాధ్యం కావు. కాబట్టి ఎలా చూసినా మనలాగే అమెరికాకు అవసరాలున్నాయి. వీటిని అంచనా వేసుకుని ఇండియా EUతో ట్రేడ్ డీల్ కుదుర్చుకుంది. తద్వారా కొత్త మార్కెట్ ద్వారాలు తెరుచుకున్నాయి.
మరికొన్ని దేశాలతో కూడా ఇండియా చర్చలు జరుపుతోంది. దీంతో అమెరికాపై పూర్తి స్థాయిలో ఆధారపడాల్సిన పని లేదు. ఇది ట్రంప్కు అర్థమైంది. అందుకే వీటిని గమనించిన ట్రంప్ మన దేశంపై టారిఫ్లు తగ్గించారు. రష్యా నుంచి చమురు దిగుమతులను నిలిపివేయడానికి భారత్ అంగీకరించిందని ట్రంప్ తన ప్రకటనలో పేర్కొన్నారు. అయితే దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. ఏదేమైనా మన దేశంపై ట్రంప్ విధించిన ప్రతీకార సుంకాలను తగ్గించడంలో మోదీ ప్రభుత్వం సఫలమైంది. రష్యా నుండి చమురు కొనుగోలు చేస్తుందని కారణంతో భారత్పై అమెరికా ప్రతీకార సుంకాలు విధించగా దాని కారణంగా ఇరు దేశాల మధ్య సంబంధాలు చాలా వరకు క్షీణించాయి. ఈ నేపథ్యంలో ఎంతో సంయమనం పాటించిన మోదీ సర్కార్ అమెరికాతో చర్చలు జరిపి ఎట్టకేలకు సుంకాలను తగ్గిస్తున్నట్లు ట్రంప్ చేత ప్రకటించేలా చేసింది.